ముఖమేంటి అలా పెట్టావు? ఏమైంది? అడుగుతుంటే ఏం మాట్లాడేంటి? ఎవరితో అయినా గొడవ పట్టావా? అయినా నీకు గొడవలు చూడటమే కానీ పడ్డం తెలీదే. ఏమైందో చెప్పరా? పోనీ ఏమైనా కావాలా? మ్యాగీ? ఉమ్, నేను ఇంకా ఏం వినలేదు. డూ మీ ఏ ఫేవర్ సార్. అమ్మయ్యా, ఏంటో? ఐ వాంట్ లుక్ లైక్ ఏ లవ్ ఫెయిల్యూర్. వాట్? మీరు విన్నారు. మళ్ళీ చెప్పు. నాకు పరిచయమైన ఈ ప్రపంచానికి నేను ఒక లవ్ ఫెయిల్యూర్ అని తెలియాలి సార్. అప్పుడే నా ఫీలింగ్కో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి నేనేం చేయాలి? ఏం చేయాలో నాకే తెలిస్తే మీ దాకా ఎందుకు వస్తాను సార్. ఓ, సో నువ్వు లవ్ ఫెయిల్యూర్ అని అందరికి తెలియాలి, బట్ నాట్ బై సేయింగ్, అంతేగా? ఆల్ క్లియర్. షాంపు కాదు నీ ప్రాబ్లం. రేపు మార్నింగ్ 10కి మీట్. ఎండ్ అయినా నీ లవ్ స్టోరీకి సాటిస్ఫాక్షన్ నేను ఇస్తా. థ్యాంక్ యూ బాస్. లుక్ కుష్వంత్, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇట్ వోంట్ కమ్స్ బై బర్త్. వాళ్ళు పడుతున్న బాధ వేదన నుంచి అలా క్రియేట్ అవుతారు. ఎలా అంటే నీ ఇన్నోసెంట్ లుక్ నుంచి వరస్ లుక్లోకి మారాలి. లైక్ స్నానం చేసావా? ఇందాకే చేసి వచ్చా బాస్. ఇక నుండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే స్నానం చేయి. నీ బేడ్ పెంచాలని ఫేస్కి మేకప్ న్యాచురల్ బ్యూటీ బాస్. అయితే రేపటి నుంచి మొహం కడుక్కోవడం మానేసి. నీ హెయిర్ ఇలా ఉండకూడదే. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి వాళ్ళ బాధ తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. మాసిపోయిన ముఖంతో చిరిగిన చొక్కా, చేతికి అందిన ప్యాంటు వేసుకొని కాళ్ళ కింద చెప్పులు ఉన్నాయో లేదో అన్న సంగతి కూడా మర్చిపోయింది చిల్లరగా కనపడాలి. గోట్ ఇట్? పాటలు వింటావా? పర్లేదు బాస్. ఇది ఒక పాట పాడు. నువ్వు లేక అనాదలం బ్రతుకంతా అయోమయం బా. ఇది పాట చిన్నప్పుడు అమ్మ నేర్పించింది బాస్. ఇలాంటివి కాదు కుష్వంత్. ఇక నుండి ఫెయిల్యూర్ సాంగ్స్ మాత్రమే నువ్వు విను, అవే పాడుకో. అందులో వచ్చే ప్రతి లిరిక్ నీకోసమే అన్నట్టు నువ్వు ఫీల్ అవ్వాలి. ఓకే? నేను కొన్ని లిస్ట్ ఇస్తాను, వినేసే. This is called cigarette. See this 2 cm white cottage sponge is called filter. పొగను మనం ఇందులో నుంచి లాగాలి. And the rest is tobacco, which come from tobacco trees. Basically, cigarette ని టెన్షన్ రిలీఫ్ కోసం తాగుతారు and is invented in the year. Oh, year. Sorry, గూగుల్ని అడగడం మర్చిపోయా. ఇట్స్ ఓకే బాస్. అంటించు. బాస్ ఎలా తాగాలి? యా, సి ఫిల్టర్ నుండి పొగని ఇలా లోపలికి లాగి ఇలా వదలాలి. ట్రై చేయి. బాస్ దగ్గొస్తుంది. ఫస్ట్ సిమ్టమ్, ముందు దగ్గే వస్తుంది, ఆ తర్వాతే పొగొస్తుంది. ఆ తర్వాత నీకు ఆయాసం వస్తుంది, తాగు. $999, చీపెస్ట్ బ్రాండ్ ఇన్ విస్కీ. పర్టికులర్గా ఇదే ఎందుకు బాస్? యా,
ఫెయిల్యూర్స్ ఎప్పుడు చీపెస్ట్ బ్రాండ్ని ప్రిఫర్ చేయాలి, రిచ్నెస్ ఉండకూడదు. ఓకే, నేను ఎలా మిక్స్ చేస్తానో కాన్సన్ట్రేషన్గా చూడు. Pour 30 ml of alcohol into empty glass and take cool water and mix it from top to bottom is equals to 1 peg. తాగు. ఏమైంది? భయంగా ఉంది బాస్. యునో, బాధను మర్చిపోవడానికో ఇంకా సంతోషంగా ఉండడానికో లేదా భయం పోవడానికో దీన్ని తాగుతారు. నీలో ఉన్న అన్నిటికీ ఇదే మందు. తాగి. టేస్ట్ దిస్ పీకిల్. ఇంకొకటి కలుపుతా. బాస్, లవ్ ఫెయిల్యూర్స్ అందరూ ఎందుకు ఇలానే ఉండాలి? అలానే ఉండాలి కాబట్టి. బాస్, ఐ లుక్ లైక్ ఏ లవ్ ఫెయిల్యూర్. ఒకసారి ఏడు. ఎందుకు బాస్? చెప్తాగా ఏడు. చిన్నపిల్లాడి నుండి పాలసీసా దుబ్బేస్తే ఎలా ఏడుస్తాడు అలా ఉంది. ఇలా కాదు కుష్వంత్, నీలో ఉన్న ఆ బాధ, ఆ ప్రేమ మొత్తం కన్నీళ్ళుగా బయటకు వచ్చేయాలి. ఏంటి బాస్ పిల్లాడు ఏడుస్తున్నాడు? లవ్ ఫెయిల్యూరా? ఓకే ఓకే. నిన్ను ప్రాక్టీస్ అవ్వమని చెప్పా కదా, ఇలా వచ్చావేంటి? ఒక చిన్న డౌట్ బాస్. డౌట్ వచ్చిందంటే నువ్వు ఇంప్రూవ్ అయినట్టే. అడుగు. ఒక అమ్మాయితో లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకో అమ్మాయిని లవ్ చేయకూడదా? మళ్ళీ చెప్పు. ఐ డోంట్ వాంట్ లుక్ లైక్ ఏ లవ్ ఫెయిల్యూర్ బాస్. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? డామ్ ఇట్, 7 days నా టైం మనీ మొత్తం వేస్ట్ చేసుకొని నీ మీద ఇన్వెస్ట్ చేశాను. ఇంకొద్ది రోజులు ఆగింటే మొత్తం ప్రపంచానికి నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్ అని తెలుసుండేది. ఇంతలోనే ఎందుకు? నిన్నే ఒక అమ్మాయిని చూసా బాస్, బ్లూ కలర్ వెస్పా, AP025425. చాలా బాగుంది బాస్. అంతకంటే నాకే. నో, నేను ఒప్పుకోను. బాస్ మీరు ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోరు? మొన్నే కదా లవ్ ఫెయిల్యూర్ అని వచ్చావు, అంతలోనే అమ్మాయి మీద ప్రేమ పోయిందా? ఇంకో అమ్మాయిని చూడగానే ప్రేమ పుట్టేసిందేమో. నో బాస్, మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఒప్పుకోవాలి. నో, ఒక్క రీజన్ చెప్పి ఎందుకు ఒప్పుకోవాలో నీకు తెలుసు. నువ్వు చేసిన తప్పని తెలీదా? లేదు బాస్. మరి ఏంటి? మనం లవ్ చేసే అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా మనల్ని లవ్ చేసే అమ్మాయిని వెతుక్కోవడం బెటర్ కదా బాస్. ఎస్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 7. తను రోజు బైక్లో అటే వెళ్తుంది బాస్. నేను వెళ్తా బాస్, లేట్ అవుతుంది, వెయిట్ చేయాలి. అన్నిటికీ చాలా థ్యాంక్స్ బాస్, ఇప్పుడు ఒప్పుకున్నందుకు కూడా.